ఆసియా కప్ గెలిచిన టీమిండియా ట్రోఫీ తీసుకోలేదు. భారత్కు పంపించండి అంటూ వచ్చేసింది. పాకిస్తాన్ మంత్రి ఏసీసీ అధ్యక్షుడి చేతుల మీదుగా కప్ తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాచ్ దిస్ రిపోర్ట్. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ మీద గెలిచిన తర్వాత గ్రౌండ్ లో జరిగిన పరిణామాలు ఇంతకు ముందెప్పుడూ జరగలేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు పాకిస్తాన్ మంత్రి నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. క్రికెటర్స్ అంతా ఏకతాటిపైకి రావడంతో బీసీసీఐ సైతం ఏమీ చేయలేని పరిస్థితి. ఈ మ్యాచ్లో తిలక్ వర్మ 69 పరుగులు చేయగా శివం దుబే 33 పరుగులు, కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీశాడు. విజయం మాట అటుంచితే ఆటగాళ్లు ట్రోఫీని అందుకోవడానికి వేదికపైకి చేరుకోలేదు. విజయం తర్వాత వెంటనే జరగాల్సిన అవార్డు ప్రదానం గంటపాటు ఆలస్యమైంది. భారత ఆటగాళ్లు ఏసీసీ అధ్యక్షుడు మర్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని స్వీకరించకూడదని నిర్ణయించుకున్నారని బీసీసీఐ కార్యదర్శి స్పష్టం చేశారు. గెలిచిన జట్టు వేదికపైకి రాలేదు, కెప్టెన్ ట్రోఫీని అందుకోలేదు. భారత్ పంపించండి అని చెప్పి టీం వచ్చేసింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ వర్మ, మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అభిషేక్ శర్మ, కుల్దీప్ యాదవ్ తమ వ్యక్తిగత అవార్డులను స్వీకరించడానికి వేదికపైకి వచ్చినా వారు నఖ్వీని అస్సలు పట్టించుకోలేదు. ఫైనల్స్ లో మన వాళ్ళు విన్నర్స్ ట్రోఫీని అందుకోకపోవటం అనేటువంటిది ఇప్పుడు మరింత చర్చకి దారితీసింది. అఫ్ కోర్స్ ఈ విషయంలో మాత్రం మన ఇండియన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టోర్నమెంట్ కి ముందే జరిగినటువంటి కర్టెన్ రైజర్ కెప్టెన్స్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పాడు, ఎట్లాగూ మేము కప్పు గెలుస్తాము. కానీ ఆ సందర్భంలో ఒకవేళ కనుక ఏసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నఖ్వీ చేతుల మీదుగా మాత్రం మేము ట్రోఫీని అందుకోదలుచుకోలేదు. బార్డర్ లైన్ దాటింది, ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్కి విరుద్ధంగా బిహేవ్ చేస్తోంది అనేటువంటి సందర్భం ఉన్నట్లయితే కనుక ఈ 15 రోజుల్లో వాళ్ళ యొక్క అభ్యంతరాలను ఆల్రెడీ బీసీసీఐకి తెలియజేసేటువంటి వాళ్ళు అప్పుడు పరిస్థితి వేరే ఉండేది. సో ఐసీసీ కామ్గా ఉంది అంటేనే ఇట్ ఈస్ ఎ క్లియర్ ఇండికేషన్ ఇది రెండు దేశాల మధ్యన జరుగుతున్నటువంటి దౌత్య సంబంధమైనటువంటి విషయాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి దాంట్లో మేము తలదూర్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది ఐసీసీ ఇండైరెక్ట్ గా మేడ్ ఇట్ వెరీ క్లియర్. నఖ్వీ కేవలం ఏదో క్రికెట్ ఆపరేషన్స్ కి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే కాదు, స్వయంగా పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉన్నటువంటి వ్యక్తి, పాకిస్తాన్ మినిస్టర్గా కూడా ఉన్నటువంటి వ్యక్తి. భారత జట్టుపై పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా నోరు పారేసుకున్నాడు. క్రికెట్ ను క్రీడా స్ఫూర్తిని టీమిండియా అగౌరవపరిచిందని వ్యాఖ్యానించాడు. ఫైనల్ తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత సారథి సూర్యకుమార్ యాదవ్ తన మ్యాచ్ల ఫీజును భారత ఆర్మీకి ఇస్తున్నట్లు ప్రకటించారు. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా కూడా అదే బాట పట్టాడు. తమ జట్టు మొత్తం మ్యాచ్ ఫీజును ఆపరేషన్ సింధూర్ లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇస్తామని ప్రకటించాడు. పాకిస్తాన్ కాపీ క్యాట్ అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ఆపరేషన్ సింధూర్ లో మృతి చెందింది ఉగ్రవాదులు కదా, వారి కుటుంబాలకు డబ్బులు ఇస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరొకటి ఏంటి అంటే కనుక కప్పు అతను నఖ్వీ తీసుకెళ్లిపోవటం అనేటువంటిది కూడా వాళ్ళ యొక్క మూర్ఖత్వాన్ని తెలియజేస్తోంది. ఎస్ వచ్చి డైరెక్ట్ గా తీసుకోలేదు, కెప్టెన్ బీసీసీఐ ఇండియన్ టీమ్ కెప్టెన్, కాబట్టి నువ్వు అక్కడే వదిలేసి వెళ్ళు ట్రోఫీని, ఆటోమేటిక్ గా బీసీసీఐ ప్రతినిధులు వచ్చి తీసుకెళ్తారు దాన్ని. బట్ అలాగా కాకుండా ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత నఖ్వీ అతనితో తీసుకెళ్లడం కూడా వాళ్ళ యొక్క మూర్ఖత్వాన్ని తెలియజేస్తుంది. ఎందుకు అంటే అల్టిమేట్ గా నవంబర్లో జరిగేటువంటి ఐసీసీ సర్వసభ్య సమావేశంలో అది ఎట్లాగూ ఐసీసీకి అందజేయబడుతుంది, ఐసీసీ ఆటోమేటిక్ గా బీసీసీఐకి అందజేస్తుంది. సో బై డిఫాల్ట్ మన బీసీసీ ఆఫీసులో, ముంబై ఆఫీసులో అది చేర్చబడుతుంది. సో కాబట్టి మనకు వచ్చేటువంటి నష్టమేమీ లేదు. అది తెలిసి కూడా నఖ్వీ ఈ రకంగా మూర్ఖంగా బిహేవ్ చేయడం కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగినటువంటి సన్నివేశమే. ఇంకొకటి ఏంటి అంటే కనుక ఇండియా ఇంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో తిలక్ వర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకుంటున్నటువంటి దానికి పోడియం మీదకి వచ్చినప్పుడు కనీసం అతను అభినందించటం, అంత అద్భుతంగా ఆడినటువంటి ప్లేయర్ని క్రీడాస్ఫూర్తితోటి అభినందిస్తూ చప్పట్లు కొట్టి ఉంటే కనుక కొంత పరిస్థితి చల్లబడి ఉండేటువంటిది. భారత జట్టు ట్రోఫీని తీసుకోలేదు, కానీ మైదానంలో ఉన్న ఆటగాళ్లు తమదైన శైలిలో విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. భారతదేశం విజయం సాధించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో జట్టును అభినందించారు. ఆయన తన పోస్ట్ లో ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు. క్రీడా మైదానంలో ఆపరేషన్ సింధూర్, ఫలితం మాత్రం అదే, భారత్ గెలిచింది, మన క్రికెటర్లకు అభినందనలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. అయితే యుద్ధాన్ని క్రికెట్లో లాగడం సరికాదని
ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని ఏసీసీ అధ్యక్షుడు నఖ్వీ చెప్పారు. అయితే ట్రోఫీని స్వీకరించకూడదు అనే నిర్ణయం గురించి విలేకరుల సమావేశంలో మాట్లాడిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇది జట్టు సమిష్టి నిర్ణయం అని ఆయన అన్నారు. తొలి మ్యాచ్ నుంచి భారత జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించింది. ఆ విజయం తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పహల్గాం దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నానని చెప్పాడు. మొదటి గ్రూప్ మ్యాచ్లో భారత్ గెలిచినప్పుడు టాస్ సమయంలో ఇద్దరు కెప్టెన్లు సంప్రదాయం ప్రకారం చేసుకునే కరచాలనం చేసుకోలేదు.